హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈరోజైతే రెండవ మంగళవారం అండి. మా ఊర్లో పోలేరమ్మ అంబళ్ళు పోస్తున్నారని చెప్పాను కదండి. ఇవాళ రెండవ మంగళవారం అనమాట. నాకు ఒక్కొక్కసారి 5 వారాలు ఏ ఆటంకాలు ఉండదు. ఒక్కొక్కసారి 3 వారాలు పోస్తాము, ఒక్కొక్కసారి ఒక్కొక్క వారము. ఈసారి రెండో వారం కూడా అవకాశం ఉండింది. అందుకనే పోలేరమ్మకి పూజ చేసుకున్నాము. అంబళ్ళు అయితే పెట్టుకున్నాను ఇవాళ కూడా నేను. అందుకే ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఇదిగోండి ఇంకా బయలుదేరామండి పోలేరమ్మకి అంబలి పోసేద్దామని చెప్పి. ఇవాళ అయితే కొంచెం లేట్ అయింది. వేరే అక్క పిలిచారు రమ్మని, అట్లాగే వెళ్దాం అనుకున్నాము. వాళ్ళ పాప వాళ్ళు వస్తున్నారని ఆగారు. కొంచెం లేటుగా వెళ్ళాం అనమాట. అయినా ఉంటుంది 9 వరకు కూడా పోస్తానే ఉంటారు, పర్వాలేదు. ఎప్పుడైతే ఉదయాన్నే వెళ్ళిపోతాం అనమాట. 8 పోసేసి వచ్చేస్తాము. ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ పోతురాజు దగ్గర ఏంటో మరి కొండెక్కిపోయింది దీపము. అందుకని చెప్పి ఇంకా కూర్చొని అట్లా నాకు ఇంకా మనసొప్పక మళ్ళీ దీపం అది వెలిగించానమాట. ఇంకా నాతో పెట్టించుకోవాలని ఉందేమో అని ఆయన దేవల్ల అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను. ఇంకా అక్కడ పూజా కార్యక్రమం చేసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. ముందు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తామన్నమాట. ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఏదో ఆమె చూడలేదు అందుకని కొండెక్కిపోయినట్టుంది. సరే అని చెప్పి కూర్చొని నిదానంగా దీపం అది పెట్టేశానమాట. ఇంక ఇక్కడ పూజ కార్యక్రమం చేసుకున్నాను, హారతి ఇచ్చేసుకున్నాను. ఇంకా ఆయనకి నిమ్మకాయలు అంటే ఇష్టం అని చెప్పి ఒక నిమ్మకాయ అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా లోపలికి పోలేరమ్మ గుడిలోకి ఒక ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి. చేసేసి అక్కడ కూడా ఇదిగోండి అక్క వాళ్ళు మేము కలిసి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ జమ్మి చెట్టు ఉంటే దండం పెట్టుకున్నాము. ఇంకా చిన్నగా నడుస్తున్నారనమాట. అక్క అది పడిపోతుందని గిన్ని చిన్నగా నడుస్తున్నారనమాట. ఇంక ఇక్కడ కూడా కొంచెం లేట్ అయింది కదా మాకు ఇవాళ. అందువల్ల అయితే జనం కొంచెం తగ్గారు. అంటే అప్పటికి చాలామంది వచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా చిన్నగా కూర్చొని నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాము పూజ. మామూలుగా అయితే రష్గా ఉంటుందన్నమాట. చాలామంది వస్తారండి. ఇంకా 3 వారాలు ఉందన్నమాట. బాగా చేస్తారు పోలేరమ్మ, బాగా చేయించుకుంటుంది అనమాట. ఇంకా ఏదో మనకుండిన దాంట్లో అలాగా పూజా కార్యక్రమం చేసుకున్నాం. తాంబూలం అది పెట్టేసేసుకొని ఇంక ఇక్కడ కూడా అంబలి పెట్టేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పోసేసానమాట. మనం తెచ్చిన దాన్ని అక్కడ పెద్ద గిన్నె పెట్టారు కదండి, దాంట్లో కలిపేస్తారు. ఎవరు తెచ్చినా అన్నీ అక్కడ సపరేట్గా 2-3 గిన్నెలు పెట్టుకుంటారు. దాంట్లో కలిపేసి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి పంచేస్తారనమాట. అక్కడ ఒక ఆమె ఉంటుంది, ఒక ఆంటీ పంచుతారనమాట. ఇంకా హారతి ఇచ్చుకున్నాను, సాంబ్రాణి వేసుకున్నాను. ఆమెకి ముఖ్యంగా పోలేరమ్మకి సాంబ్రాణి అంటే ఇష్టం కదండి. ఏదో మనకు ఉండిన దాంట్లో అట్లాగా ఇంకా ఎన్ని రోజులు ఎన్ని వారాలు అవకాశం ఉంటే అట్లా ఎవరిష్టం వాళ్ళది. 1 వారం పోయొచ్చు, 3 వారాలు పోయొచ్చు, 5 వారాలు పోయొచ్చు, మన ఇష్టం అది. ఇంకా ఆమె దయ మన ప్రాప్తం. ఇంకా ఓపిక లేకపోయినా కానీ ఇవాళ కొంచెం నీరసంగా ఉంది. పాపను వెళ్ళమంటే పాప నువ్వు కూడా రమ్మ అనింది. ఇంక సరే అని చెప్పి ఇంక మళ్ళీ ఓపిక చేసుకొని వెళ్ళాను. అంటే అన్నీ రెడీ చేశాను, వెళ్ళి పోసేసి రమ్ములు అన్నాను. అక్కతో కూడా చెప్పాను, అక్క పాప వస్తుంది లెక్క వెళ్ళండి అని. మళ్ళీ ఇంక అనుకోకుండా బయలుదేరాను అనమాట. ఇంకా అమ్మవారి దయ రప్పించుకుంది. ఇంకా అయితే పూజా కార్యక్రమం అయిపోయింది. ఇక్కడ కూడా చేసుకున్నాను. ఇంకా మనం తెచ్చిన దాన్ని అక్కడ దాంట్లో అయితే పోసేసానండి. ఏంటంటే నేనైతే బాగా పలసగా అయితే చేయను, చక్కగా కలిపేసి బాగా మనం ఎట్లా ఉంటాం అట్లాగే చేయాలి. కొంతమంది గడ్డలుగా ఎట్లా పడితే అట్లాగా యాపాకు అన్నీ వేయచ్చు, పైన పెట్టుకొని అన్నీ కలిపేసి గజిబిజి చేసేస్తారు. నేనైతే చిక్కగా పెరుగు, ఆవు పాలతో పెరుగుతో పెట్టుకుని అన్నీ చక్కగా కలిపేసి పైన ఉల్లిపాయలు జల్లుకొని వెళ్తానన్నమాట. ఇంకా ఒకరితో మనకు అవసరం లేదండి, మనం ఎట్లా చేస్తామన్నది కావాలా. ఇంకా అక్కడ పని చేసామా. నేనైతే ఇంకా ఆమెకి తాంబూలం ఇచ్చి ఏదో నాకున్నంతలో నేను దక్షిణ తాంబూలాలుగా ఆమెకి ఇస్తాను. అక్కడ పని చేస్తుంది ఆమె, సేవకురాలు కాబట్టి ఆమెకి ఆ పుణ్యం అంతా. ఇంకా అందుకని ఆమెకి ఇచ్చానండి. ఇంకా వేరే ఆంటీ వచ్చి కొంచెం అంబలి పోయమ్మంటే ఆమె వెళ్ళింది. ఇంకా నేను పోసానమాట అంబలి. అట్లయితే నా పూజా కార్యక్రమం జరిగిందండి. ఇంకా హారతి ఇచ్చుకొని లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాం అనమాట. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అడిగినంత మాత్రం చేస్తారని కాదు, ఇక మీకు నచ్చితే చెయ్యండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అండి. అది చిన్న ఛానల్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ వల్ల ఏదో ఒకళ్ళు చూశారు మన వాళ్ళు, లైక్తో పాటు కామెంట్ కూడా ఇస్తే మన వాళ్ళు అని మనకి కొంచెం తెలుస్తుంది, అంతేనండి. అదిగోండి అక్కకి ఇంకా పెద్ద మొత్తం కదండి. ఇంకా తాంబూలం ఇచ్చేసుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా ఎంతమందికైనా ఇస్తాను, ఇంకా అందరినీ తీయలేదు. ఇంకా అక్క వరకు వీడియో తీసామంటే అక్క వీడియో తీయమన్నారు కాబట్టి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తీసానండి. ఇంకా అందరినీ తీయలేదు. ఎందుకు మనం తీసి వాళ్ళు వద్దని ఎందుకు అంత అవకాశం మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి. మనమే తీసుకుంటే చాలు. అక్క తీయమ్మా అంటారు కాబట్టి తీసి అక్కనే పెడుతుంటానన్నమాట నేను. కొంతమంది ఇష్టంగా తీయమంటారు, కొంతమంది నాకు ఎందుకండి చెప్పండి అని ఇంకా నేను అసలు ఎవరిని తీయట్లేదు. మన వరకు మనం పెట్టుకుంటే చాలు, మన కంటెంటే అని అట్లాగా
ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చేసాము. రామాలయానికి వచ్చేసి ఇంకా ఆంజనేయ స్వామికి దీపం పెట్టుకొని ఇంకా రామయ్యకి అందరికీ దర్శనం చేసుకొని ఇక్కడ కార్యక్రమం కూడా జరిపేసుకున్నాం. అంటే ఏం తినకుండా వెళ్ళాం కదా, ఇంకా కొంచెం అక్కడ కూడా దీపం పెట్టుకుందామని ఇంకా ఇక్కడ కూడా దీపం పెట్టుకుని హారతి ఇచ్చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంకా తెచ్చిన దాన్ని ఇంక అందరికీ పంచేస్తానమాట. అక్కడి నుంచి తెచ్చిన ఎంత తెస్తానది అందరికీ పంచేస్తాను. అట్లాగా అందరికీ బాక్సుల్లో గిన్నెల్లో వేసేసి అందరికీ పంచేసానండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ చిన్న ఒక వీడియో నచ్చితే కనుక మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ మంచి మనసుతో చిన్న ఛానల్ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అంతేగాని వేరేలాగా ఒక్కొక్క మాటలతో ఎవరిని బాధ పెట్టను, నన్నే కాదండి ఎవరిని బాధ పెట్టద్దు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.